సిటీలో ఊపందుకున్న ఎలక్షన్ ప్రచారం, హామీల వర్షం కురిపిస్తున్న అభ్యర్థులు. నగరంలో చల్లబడ్డ వాతావరణం, పలు చోట్ల ఈదురుగాలుల వర్షం. సిటీలో ఘనంగా ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం చేసిన పండితులు. భారతీయ కళలకు పెరుగుతున్న ఆదరణ, క్లాసికల్ డాన్స్, సంగీతంపై చిన్నారుల ఆసక్తి. సీ స్పేస్ సెంటర్ ప్రారంభించిన అల్లు అర్జున్, ఇండస్ట్రీలోకి వచ్చే వారి కోసమేనన్న నవదీప్. ఇక అప్డేట్స్ చూస్తే సిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ టైం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ఎలక్షన్ హీట్ పెంచుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించేవి అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 5 ఏళ్లలో మోడీ చేసిందేమీ లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్, శ్రీరామ్ నగర్ లో రోడ్ షో చేసిన కేటీఆర్ ఎన్నికలప్పుడే బీజేపీ నేతలకు రాముడు గుర్తుకొస్తాడని చెప్పారు. అంతకుముందు కూకట్పల్లిలో మైనారిటీ సభకు కూడా కేటీఆర్ హాజరయ్యారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఒక్క మాట ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారికి 5 సంవత్సరాల కిందట భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఓట్లేసి 283 సీట్లు ఇచ్చినారు. మోడీ గారేదో ఉద్ధరిస్తారు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా గొప్పగా చేసినాడంట, దేశాన్ని కూడా ఉద్ధరిస్తాడేమో అని ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇస్తే ఏం చేసిండు మోడీ గారు? 5 ఏళ్ల తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. దేవుణ్ణి నమ్మితే తప్పట, దేవుణ్ణి నమ్మితే తప్పు, యాగాలు చేస్తే తప్పు. ఈ దేశంలో 99% మంది ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతారు, తప్పేమున్నది అందులో. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఎలక్షన్లప్పుడే దేవుణ్ణి నమ్ముతారు. చేవెళ్ల ఎంపీగా తనను గెలిపిస్తే 70 ఏళ్లలో చేయని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు బీజేపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న పాలకుల నిర్లక్ష్యంతో చేవెళ్ల అభివృద్ధి చెందలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వ్యాపారస్తులకు కాకుండా సరైన అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. చేవెళ్ల పార్లమెంటు హైటెక్ సిటీతో పాటు లోటెక్ గ్రామాలు చాలా ఉన్నాయి, లోటెక్ బస్తీలు చాలా ఉన్నాయి. ఈ దీంట్లో ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న నగరానికి సంబంధించిన అర్బన్ నియోజకవర్గాలు 3. అర్బన్లో ఉన్న సమస్యలు ట్రాఫిక్ సమస్య. అక్కడికి వచ్చే వరకు, గ్రామీణంలో వచ్చే వరకు హైదరాబాద్కు దగ్గర ఉన్న ఎలాంటి అభివృద్ధికి నోచుకొని కేవలం భూముల బిజినెస్ తప్ప, వ్యాపారం తప్ప, భూముల రేట్లు పెరగడం తప్ప మిగతా ఎలాంటి డెవలప్మెంట్ జరగడం లేదు. చేవెళ్లను అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు నమ్ముతా ఉన్నారు. తనను గెలిపిస్తే చేవెళ్ల నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తానన్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాఘం సతీష్ యాదవ్. గెలుపు కోసం పార్టీ కార్యాలయంలో క్రిస్టియన్ మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. ప్రతి 7 నియోజకవర్గాల్లో నుంచి కూడా ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో కూడా ప్రజలంతా ఆదరిస్తున్నారు. నా వెన్నంటే ఉండి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు బలిగిన వర్గాల నాయకుడిగా నన్ను ముందుకు తీసుకొస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మహేందర్ రెడ్డి. అవినీతి, పక్షపాతం లేని తమ పార్టీ సిద్ధాంతాలను చూసి ఓటేయాలని కోరారు. ఇతర పార్టీలా డబ్బులు పెట్టి పోటీ చేయడం లేదన్నారు. ప్రజల సమస్యల పట్ల మాట్లాడే వ్యక్తుల గురించి సీనియారిటీ అనేది కౌంట్ అవుతుంది. కానీ పొలిటికల్ లీడర్ అనేది, లీడర్ ఎక్కడి నుంచి పుడతారు? జనాల నుంచి, జనాలకు సంబంధించిన సమస్యల నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. అంతేగాని ఈ లీడర్ను ఆ పార్టీ లీడర్ మీద తిట్టడం కానీ, ఆ పార్టీ వ్యక్తులు ఈ పార్టీని తిట్టడం కానీ, దూషించడంలో మాత్రం సీనియారిటీ ఉంది మీరు అన్నట్టు అది నా భావన. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ప్రచారానికి వస్తారని చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి శంకర్ గౌడ్. ప్రచారానికి టైం తక్కువగా ఉండడంతో చివరి రోజు సుడిగాలి పర్యటన చేసేందుకు వీలుగా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. యూత్ 100% మా వైపు ఉన్నారు. అదే రకంగా మహిళా రిజర్వేషన్ గురించి కూడా మేము పోరాటం చేస్తామని గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. 33% గురించి పోరాటం చేసే ఏకైక పార్టీ జనసేన. అదే రకంగా మాయావతి గారు, ఈరోజు బయన్ మాయావతి గారు మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. ఆమెను ప్రధాన అభ్యర్థిగా మేము ప్రధానిగా చూడాలని మా జనసేన అధ్యక్షుడు కల నెరవేరిపోతుందని తెలియపరుస్తాం. ఇవాళ ఉగాది కావడంతో చాలా మంది నేతలు ప్రచారం చేయకుండా ఇళ్లకే పరిమితమయ్యారు.
సిటీలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగతో ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాల్లో పాల్గొన్నారు. ఉగాది పచ్చడి తయారు చేసి పంచిపెట్టారు. మరోవైపు రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. సిటీలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలకు సీఎస్ ఎస్కే జోషి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు వికారినామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని సీఎస్ ఆకాంక్షించారు. ఈ ఏడాది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు పండితులు. నిజానికి ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. సామాజిక్, ఆర్థిక్, చారిత్రక, సాంస్కృతిక్, మానవీయ అంశాల్లో కొత్త దానికి ఉనాది అని అర్థం. తెలంగాణ ప్రజలందరికీ శ్రీ వికారినామ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ శుభాలను అందించాలని కోరుకుంటున్నాను. దేశ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈ సంవత్సరం ఇంకా బాగా ముందుకొస్తాయి. సంక్షేమ పథకాల యొక్క ఫలమనేటువంటిది విశేషంగా అందే సంవత్సరంగా వికారినామ సంవత్సరాన్ని మనం వీక్షించవచ్చు. మరోవైపు ఉగాదితో సిటీలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కొత్త సంవత్సరాది రోజున ఆలయాలను అందంగా డెకరేట్ చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. యుగాది రోజు ఉన్నప్పుడు ఈ యొక్క చైత్రమాసంలో ప్రారంభమయ్యేటటువంటిది కాబట్టి చైత్రమాసంలో ప్రారంభమయ్యేటటువంటి ఈ రోజుని మనము చైత్రమాసం అని పిలుస్తాము. భక్తులందరికీ కూడా వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమారి దివ్య ఆశీస్సులు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కొత్త ఏడాది కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ ఏడాదంతా అన్ని వృత్తుల వారికి బాగుంటుందన్నారు పండితులు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండుతాయని చెప్పారు. ఈ రోజు ఈ అమ్మవారి టెంపుల్కి రావడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఎల్లప్పుడూ కూడా ఈ అమ్మవారు అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ వికారినామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా పడుతుంటాయి. అదేవిధంగా పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. అదేవిధంగా శని రాజు, సూర్యుడు మంత్రి కాబట్టి వ్యాపారాలు, వాణిజ్యాల విషయంలో అందరూ కూడా అనుకూలంగా ఉంటుంది. జూబ్లీహిల్స్ లో కొత్తగా ప్రారంభమైన వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది శనివారం కావటంతో ఆలయం భక్తులతో నిండిపోయింది. ఏడాదంతా బాగుండాలని స్వామివారిని వేడుకున్నారు భక్తులు. గుడికి రావడం చాలా బాగా అనిపిస్తోంది. ఇప్పుడు సాధారణంగా మనము తిరుమలకి వెళ్ళడానికి అంత ఈజీగా ఉండదు. దర్శన భాగ్యం లభించడం కూడా చాలా కష్టము. అదే విధంగా ఇక్కడ మనకి తిరుమల ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా మనం చూడగలుగుతున్నాము. దేవుడు చాలా అందంగా ఉన్నారు, ఎప్పట్లాగే తిరుమలలో ఉన్నట్టు. గుడి కూడా ఎగ్జాక్ట్లీ తిరుమల లాగే అనిపిస్తోంది. చాలా ప్లెజెంట్ ఫీలింగ్ గా ఉంది. మరోవైపు ఉగాది పచ్చడితో పాటు స్వీట్స్ కూడా రెడీమేడ్ గా అందుబాటులోకి తెచ్చాయి హోమ్ ఫుడ్ సెంటర్లు. పండగ కావటంతో పిండి వంటలకు డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు. మనం ఇంట్లో చేసుకోవడానికి సమయం ఇవ్వాలి. ఇది మన తర్వాతి పిల్లలకు కూడా ఇది అలవాటుగా రావాలి. ఇది జీవితంలో ఒక భాగం కాబట్టి ఇది తయారు చేసుకోవడంలోనే పండగ ఉంది. అది ఏదైనా కానీ మన ఆర్థిక పరిస్థితిగా మనం ఎట్లా కావాలంటే అట్లా తయారు చేసుకోవచ్చు. కానీ తయారు చేసుకోవాలి, సమయం పిల్లలతో కలిసి తయారు చేసుకోవాలి. ఉగాది సందర్భంగా కొన్ని హోటల్స్ ఫుడ్ ఫెస్ట్ నిర్వహించాయి. పండగకు సంబంధించిన స్వీట్స్, ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో పెట్టారు నిర్వాహకులు. ఇంట్లో చేసుకునే టైం లేక ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి హోటల్లో పండగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు పబ్లిక్. ఊర్లో తిన్న రుచులను చాలా రోజుల తర్వాత టేస్ట్ చేయడం బాగుందన్నారు. ఇప్పుడు వచ్చే జనరేషన్కి చాలామందికి కొన్ని సాంప్రదాయాలు ఇవన్నీ తెలియవు. దానికోసం అని చెప్పి ఇక్కడ పంచాంగము, తర్వాత ఉగాది పచ్చడి, తర్వాత ఈరోజు సపరేట్ మెనూ కూడా చేంజ్ చేశాము. మామిడికాయ పులిహోర, బెల్లం అన్నము ఇవన్నీ కూడా పెట్టడం జరిగినది. ఈ పంచాంగానికి చాలా మంచి రెస్పాన్స్, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం మేము లోచారు బ్యాంకెట్ హాల్లో గచ్చిబల్లిలో. ప్రతి ఒక్క ఇయర్ కూడా చేద్దామనేసి అనుకుంటున్నాం ఇలాగే. అంటే దానికి చిన్నపిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారండి చూసేకి. తర్వాత పెద్దవాళ్ళు చాలా ఎక్కువ ఇది చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి పంచాంగం అయిపోయేంత వరకు అందరూ కూర్చున్నారు.
తెలుగు వాళ్ళకి ఇష్టమైన వంటకాలే కాకుండా తెలుగు వాళ్ళకి అందరికీ ఇష్టమైన పండుగని కూడా వాళ్ళు ఇంత గొప్పగా చేయడము, పంచాంగ శ్రవణం చేయడము చాలా సంతోషంగా, చాలా హాయిగా ఉంది. తరచుగా ఈ రెస్టారెంట్కి వస్తుంటాం ఫ్యామిలీతో. మాకు అందరికీ చాలా ఇష్టమైన రెస్టారెంట్. కుటుంబం అందరము బాగా ఎంజాయ్ చేస్తాము. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేయటంతో పాటు కవులు, పండితులు కవి సమ్మేళనాలు నిర్వహించారు. ఎల్బీ నగర్ లో పోలీస్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి రోడ్డు పక్కనున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆపడానికి యత్నించిన స్థానికులపైకి వ్యాన్ ను తీసుకెళ్లడంతో ఓ బైక్ ధ్వంసమైంది. డ్రైవర్ మద్యం మత్తులో వ్యాన్ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ వ్యాన్ ఎన్నుకొని వచ్చి ఆ వ్యక్తి గుద్దుకూడ పోయాడు. గుద్దుకూడ పోయిన తర్వాత వాడు కనీసం మానవతతో పక్కన ఆపలేదు. అట్లా వాడు స్పీడ్ వెళ్ళిపోతూ అభినందన గ్రౌండ్ నుంచి వాడు స్పీడ్ వెళ్ళిపోతూ వాడి బండి ఆపం వెళ్తే మా మీదకే బండ్ల మీద ఎక్కడానికి వాడు ట్రై చేస్తున్నాడు. ఒక 1/2 కిలోమీటర్ వాడిని ఫాలో అయ్యి వాడిని పట్టుకోవడం జరిగింది. వాడు బాగా డ్రింక్ చేసినాడు మనిషి. అది పోలీసుల వ్యాన్. అది అమ్మాయి నై కుచిపోయినాయి కానీ అంటున్నాడు. వాడు మాట్లాడితే వాడికి తాగినాక మాట్లాడే సోయ లేకుండా ఉంది. అట్లా ఉండే ఆ మనిషి. ఎంతమంది దెబ్బలు తాకినాయి ఇక్కడ? ఒక వ్యక్తికి లబ్బర్ చెండలో ఇరిపోయినాయి. ఇమీడియట్లీ వేరే వ్యక్తులు కంపెనీ తీసుకొని వెళ్ళారు. ఎట్లా సిచ్యువేషన్. మీ వెహికల్స్ కు నెంబర్ ప్లేట్ స్టైల్ గా డిజైన్ చేసి పెట్టారా? నెంబర్ ప్లేట్ పై నెంబర్స్ కనపడకుండా స్టిక్కర్ అంటించారా? అసలు నెంబర్ ప్లేటే వాడట్లేదా? అయితే ఇకపై మీ ఆటలు సాగవంటున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. మోటార్ వెహికల్స్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వివిధ డిజైన్ లో నెంబర్ ప్లేట్స్ పెట్టుకున్న వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ రోడ్లపై రోజు లక్షలాది వాహనాలు తిరుగుతాయి. అయితే చాలా మంది వాహనాలకు నెంబర్ ప్లేట్స్ సరిగ్గా ఉండవు. వివిధ రకాల్లో నెంబర్ ప్లేట్స్ డిజైన్ చేయించుకుంటున్నారు మరికొంతమంది. కొన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేకుండానే తిరుగుతున్నారు వాహనదారులు. మరికొందరైతే నెంబర్ ప్లేట్స్ ను గుర్తించకుండా ఉండేందుకు వాటిని వంచుతున్నారు. ఇలాంటి వాటిపై నజర్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినప్పుడు సీసీ కెమెరాలు వెహికల్ నెంబర్ని గుర్తించడానికి వీలు లేకుండా వివిధ ఆకారాల్లో నెంబర్ ప్లేట్లను తయారు చేయించుకుంటున్నారు వాహనదారులు. బైకులు, కార్లు, హెవీ వెహికల్స్ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఈ ఛానళ్ల నుంచి తప్పించుకునేందుకు ఫ్యాన్సీగా డిజైన్ చేస్తున్నారు. కొందరు తప్పుడు నెంబర్ ప్లేట్లను పెట్టుకుని వాహనాలు నడుపుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. తప్పుడు నెంబర్ ప్లేట్లు వాడుతున్న వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినప్పుడు అసలు నంబర్ ప్లేట్ ఉన్న వాహనదారుడికి చలాన్లు వెళ్లడంతో వారు షాక్ అవుతున్నారు. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘనలు తప్పించుకోవడంతో పాటు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొందరు వాహనదారులు బైక్లపై పోలీస్, ప్రెస్, ఆర్మీ పేర్లు రాయిస్తున్నారు. ఇలాంటివి రాయడం మోటార్ వెహికల్స్ యాక్టులోని సెక్షన్ 50, 51 ప్రకారం ఉల్లంఘనే అంటున్నారు పోలీసులు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. 2017 నంబర్ ప్లేట్స్ పై చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో 36,640 మంది వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. 2018లో 71,330 మంది, 2019 మార్చి వరకు 17,490 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రైవేట్ నెంబర్ ప్లేట్ తయారీదారులు ఇష్టానుసారంగా నెంబర్ ప్లేట్స్ తయారు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నెంబర్ ప్లేట్స్ తయారు చేసే సమయంలో వెహికల్ పేపర్స్ పరిశీలించడంతో పాటు యజమాని వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని చెబుతున్నారు. నెంబర్లు మార్పులు చేయడం, డిజైన్లు వేయడం, ఫ్యాన్సీగా తయారు చేయించి ఇచ్చినట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. నిబంధనల ప్రకారం తగిన సైజులో నెంబర్ ప్లేట్స్ ఉండాలని సూచిస్తున్నారు. ఓవైపు చదువు, మరోవైపు కళల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు నేటి తరం చిన్నారులు. క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. పిల్లలే కాదు, యూత్, సీనియర్స్ సైతం ఖాళీ టైంలో వీటిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒత్తిడి నుంచి బయటపడడానికి కొందరు నేర్చుకుంటుంటే ఇంకొందరు చిన్ననాటి కోరికలకు రెక్కలు తొడుగుతున్నారు. భారతీయ కళలకు పెరుగుతున్న ఆదరణపై స్పెషల్ స్టోరీ. పిల్లలంటే స్కూల్ కి వెళ్ళటం, హోంవర్క్ చేయటం, ఆడుకోవటం, ఇదే చిల్డ్రన్స్ రొటీన్ లైఫ్. కానీ సంథింగ్ స్పెషల్ గా ఉండాలనుకుంటున్నారు ఈ జనరేషన్ చిచ్చర పిడుగులు. చదువుతో పాటు క్లాసికల్ డాన్స్, సంగీతం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అమ్మాయిలు వెస్ట్రన్ డాన్స్ కన్నా కూడా ట్రెడిషనల్ డాన్స్ నేర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపెడుతున్నారు. భరతనాట్యం, కూచిపుడి, కథాకళి, ఒడిస్సీ లాంటి సాంప్రదాయ కళలకు టైం కేటాయిస్తున్నారు. వారానికి 3-4 స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. నేను ఇక్కడ కూచిపుడి నేర్చుకుంటున్నాను. యాక్చువల్లీ కూచిపుడి మా ఇంట్లో ఎవరికి తెలీదు, బట్ నాకు ఎంతో ఇష్టంతో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సో రోజు క్లాసెస్కి వస్తున్నాను. ఇక్కడ స్టెప్స్ అన్నీ నేర్చుకుంటున్నాను. ఇంకా ఒక సాంగ్ నేర్చుకున్నాను, జై జనార్దన కృష్ణ. అది ఇంక ఇప్పుడు నేర్చుకుంటున్నాము. రోజు వస్తాం. నా ఇంట్రెస్ట్తో నాకు చాలా ఇష్టంగా ఈ కూచిపుడి అనేది నేర్చుకుంటున్నాను. కొంతమంది టీచర్లు ఇంటికి వెళ్లి మరీ నాట్యం నేర్పిస్తున్నారు. పైగా ఇంటికి వచ్చి నేర్పించే వాళ్లకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. గంటకు ఇంత అని చార్జ్ చేస్తున్నారు. ఇక కొన్ని ఏరియాల్లో పిల్లలంతా ఒక చోట చేరి క్లాసికల్ టీచర్ ని పెట్టుకొని కూడా నేర్చుకుంటున్నారు. నేను డాన్స్ క్లాస్ 3 years గా వస్తున్నాను. మా మ్యామ్ పేరు శ్రీలత. మాకు మంచిగా పేషెన్సీగా స్టెప్స్ చెప్తుంది. నాకు మా పేరెంట్స్ని డాన్స్ క్లాస్కి వెళ్తాను అని చెప్తే పంపించారు. నేను సాంగ్స్ నేర్చుకున్నా, స్టెప్స్ నేర్చుకున్నా, ఒక జతి నేర్చుకున్నా. నాకు మూషిక వాహన, జయ జనార్దన, అదిగో హల్లదిగో, గణనాయక, ఇంకా మూసిన ముత్యాలు పాట వచ్చు. నేను 4:30కి కింద ట్యూషన్కి వెళ్ళి 5 డాన్స్ క్లాస్ టైంకి పైకి వచ్చేస్తాను. సో నాకు స్టడీస్ మీద బ్యాలెన్స్గానే ఉంటుంది. పిల్లల ఆసక్తికి తోడు పేరెంట్స్ కూడా సాంప్రదాయ కళల మీదనే ఆసక్తి చూపెడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకోవాలనుకున్న కళల్ని తమ పిల్లలకి నేర్పించుకుంటున్నారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ షెడ్యూల్లో చాలా ఫీజు పే చేస్తాం మనం, వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ దానికని దీనికని. ఏదో సంథింగ్ న్యూ అని కాదు, యాక్చువల్గా ఇది ఓల్డ్ మన పాతకాలం నుంచి వస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది పిల్లలకి ఈ మధ్య. ఇది కొంచెం మెంటల్ రిలాక్సేషన్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్గా ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చే పిల్లలకి అనే ఒక కాన్సెప్ట్తో జాయిన్. స్టడీ మీద ఇంట్రెస్ట్ అంటే ఏం తగ్గదు, దాని మీద ఇంట్రెస్ట్ చాలా బాగా చూపిస్తున్నారు పిల్లలు. దీని మీద ఇంట్రెస్ట్ బాగా చూపిస్తున్నారు. అటు చదవటం మాత్రం బాగా చదువుతున్నారు, డాన్స్ బాగా వేస్తున్నారు. క్లాసికల్ డాన్స్ కి కాకుండా సంగీతానికి కూడా ప్రాముఖ్యత పెరుగుతోంది. కర్ణాటక, హిందుస్థానీతో పాటు జానపద సంగీతం, భక్తి సంగీతం కూడా నేర్చుకుంటున్నారు. భారతీయ కళలకు డిమాండ్ పెరుగుతుండటంతో సెలబ్రిటీలు కూడా స్టూడియోల్ని ప్రారంభిస్తున్నారు. You can come at any point and learn anything that you want, and అలాంటి ఒక సెంటర్ was never there. So this I think is our first effort to building a creative community. కల్చర్ మర్చిపోతున్నారు అండ్ ఒక బ్రిటిష్ నేరేటివ్ వచ్చేసింది ఇండియాలో అన్న సెన్స్లో స్టార్ట్ చేశారండి. అండ్ నాకు తెలిసి నవ్ వీఆర్ బ్యాక్ ఇన్ దట్ టైమ్ అగైన్ వేర్ మళ్ళీ మన కథలు తిరిగి చెప్పే సమయం వచ్చింది. బట్ అండ్ సే ఇట్ ద వే దట్ టుడేస్ జనరేషన్ విల్ కనెక్ట్ టు ఇట్ అండ్ వాంట్ టు రియలైజ్ ఇట్. సో కళలకు ఆదరణ పెరుగుతుండటం మంచి పరిణామం అంటున్నారు క్లాసికల్ టీచర్లు. పూర్వ వైభవం వస్తుందంటంలో ఆశ్చర్యం లేదంటున్నారు. తల్లిదండ్రులే ఎక్కువగా ప్రోత్సాహం ఇస్తున్నారని చెప్తున్నారు. పిల్లలు ఇంట్రెస్ట్ లో ఉన్నారు బాగా. పేరెంట్స్ కూడా ముందు పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండబట్టే వాళ్ళు పిల్లల్ని తీసుకొని వచ్చి, వాళ్ళు అంత చిన్న పిల్లలైనా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని జాయిన్ చేపించేసి వాళ్ళ క్లాస్ అయిపోయిన దాకా వాళ్ళ పేషెంట్ తోటి ఇక్కడ ఉండి తీసుకొని వాళ్ళని వెళ్ళి, ఒక మేడం ఉన్నారు తను మార్నింగ్ ఎప్పుడో స్కూల్కి వెళ్ళి తను అక్కడి నుంచి డైరెక్ట్గా ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ నుంచి క్లాస్కి వచ్చి క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. అంటే పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా ఇదంతా చేస్తుంది. ఇక ఫీజులు కూడా మధ్యతరగతి జనానికి అందుబాటులో ఉంటున్నాయి. నెలకు 1000 నుంచి 2-3 వేల వరకు తీసుకుంటున్నారు. లక్షల్లో స్కూల్ ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు ఈ ఫీజుల్ని భారంగా భావించటం లేదు. Even though we want to teach them a little bit of the Vedic wisdom, the values, it's important to approach kids in a way that they understand, right? And we have taster workshops for kids as well as adults. So you can come in and it's like a little, you have a teaser for a movie. You actually come in there and you'll know what is the course all about. మరోవైపు సంగీతం, డాన్స్, సంగీత వాయిద్యాలను నేర్చుకుంటూ ఒత్తిడి నుంచి బయటపడుతున్నారు పిల్లలు. ఓ గంట క్లాస్ కి హాజరైతే ఒత్తిడిని మర్చిపోతున్నామని చెప్తున్నారు. అదో రెస్టారెంట్. అక్కడ పనిచేసే వారంతా అందులే. రెస్టారెంట్ లోకి అడుగు పెడితే చాలు అంతా చీకటిమయం. ఓవైపు ఆప్యాయంగా పలకరించే రెస్టారెంట్ ఆర్గనైజర్లు, మరోవైపు ప్రేమతో వడ్డించే సర్వర్లు. రెస్టారెంట్ లోకి వెళితే చాలు వింత అనుభూతి కలుగుతోంది. ఇవన్నిటి గురించి తెలుసుకోవాలంటే బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లోని డార్క్ రెస్టారెంట్ కు వెళ్లాల్సిందే. ఇది హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లోని డార్క్ రెస్టారెంట్. రెస్టారెంట్ లోకి అడుగు పెట్టగానే చిమ్మ చీకటే కనిపిస్తుంది. ఒకరి భుజాన్ని మరొకరు పట్టుకుని లోనికి వెళ్తుంటే రెస్టారెంట్ ఆర్గనైజర్ గైడ్ లా వ్యవహరిస్తుంటారు. చీకట్లో నడిచి వెళ్తుంటే
గోడకు వేసిన విగ్రహాలను చేత్తో స్పర్శిస్తూ వాటిని గుర్తించడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. సిటీలోని ఎన్నో థీమ్డ్ రెస్టారెంట్లకు డార్క్ రెస్టారెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అంధత్వంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్వి కృష్ణన్ ఈ డైలాగ్ ఇన్ ద డార్క్ సంస్థను ఏర్పాటు చేశారు. గత నెల 23న డార్క్ థీమ్ రెస్టారెంట్ ను సిఎస్ఎస్కే జోషి, టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రారంభించారు. రెస్టారెంట్ లో ఎటు చూసినా చీకటే కనిపిస్తుంది. టేబుల్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఆర్డర్ వచ్చేలోగా ఆర్గనైజర్ కొన్ని టాస్క్లు ఇస్తాడు. ఆ టాస్క్లను ఆడుతుంటే చూపు లేకున్న అంధుల జీవితాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్లు తప్పకుండా వారి ఫీలింగ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలని కోరుతున్నారు ఆర్గనైజర్స్. ఇక్కడ లోపల అందరు ఎవరెవరు పనిచేస్తున్నారు, దే ఆర్ ఆల్ బ్లైండ్ పీపుల్. ఎప్పుడైనా బయట వస్తే మేము ఏం చేస్తాం, వాళ్ళని సపోర్ట్ చేస్తాం. వికలాంగ్ పాపం వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయవచ్చు. కానీ లోపల చీకట్లో అంటే అది వాళ్ళు, దట్స్ దే వరల్డ్. అయితే అక్కడ లోపల అంటే మనల్ని గైడ్ చేస్తాం. అప్పుడు ఏంటి, వి అండర్స్టాండ్ దట్ కి బ్లైండ్ పర్సన్ ఆల్సో క్యాన్ డూ సో మెనీ థింగ్స్. డార్క్ రెస్టారెంట్ లో పనిచేయడంతో ఆత్మస్థైర్యం పెరిగిందంటున్నారు బ్లైండ్ సిబ్బంది. అంధుల కోసం పనిచేసే రెస్టారెంట్ లో పనిచేయడం సంతోషంగా ఉందంటున్నారు. సో యాక్చువల్లీ కాన్సెప్ట్ ఉద్దేశం వచ్చేసి అంటే వితౌట్ సింగ్ ఆల్సో వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ బై యూజింగ్ అవర్ అదర్ సెన్స్. చూడకుండా కూడా మనం చాలా పనులు చేయొచ్చు. లైఫ్లో ఒక సెన్స్ మిస్ అయితే లైఫ్ ఎండ్ కాదు. ఎనీ అదర్ కైండ్ ఆఫ్ డిజబిలిటీ ఎవరైతే యూజువల్లీ ఛాలెంజ్ ఉంటారో వాళ్ళు డిసేబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అన్ని పనులు చేస్తారు, కానీ పని చేసే విధానం మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు డిసేబుల్ కాదు. వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్ అని కాన్సెప్ట్ ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంధుల రెస్టారెంట్ అంటే ఫుడ్ ఎలా ఉంటుందోననే సందేహమే అవసరం లేదు. షెఫ్లందరూ మామూలు వ్యక్తులే. సర్వ్ చేసేది, గైడ్లా వ్యవహరించేది మాత్రం అంధులే. రెస్టారెంట్ లో ఫుడ్ బాగుందని, చీకట్లో తినేటప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేమంటున్నారు కస్టమర్లు. బ్లైండ్ పీపుల్ ఎలా వాళ్ళ జీవనం సాగిస్తున్నారు అనేది సో మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ ఎలా జీవిస్తున్నారు, బయట వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నారు, ఈవెన్ కళ్ళు లేకపోయినా ఎలా జీవనం సాగించవచ్చు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక బ్లైండ్ పర్సన్ అనేది ఎట్లా లైఫ్ లీడ్ చేస్తున్నాడని తెలుసుకున్నాం మేము. యాక్చువల్గా మేమందరం కూడా 6 మెంబర్స్ వచ్చాము ఇక్కడ. 6 మెంబర్స్ కూడా ఏం డిసైడ్ అయ్యామంటే మనం కూడా ఐ డొనేట్ చేయాలి. ఎందుకంటే కళ్ళు లేని వాటి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఇక్కడ. సో అదే డిసైడ్ అయినాము మేము. ఇక్కడ మనం ఒకవేళ ఐ డొనేషన్ క్యాంప్ ఎక్కడైనా ఉంటే మనం ఐ డొనేషన్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయినాం. అంధుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రెస్టారెంట్ ఓనర్ ఎస్వి కృష్ణన్ ను జనం అభినందిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సీ స్పేస్ సెంటర్ ను ప్రారంభించారు హీరో అల్లు అర్జున్. సీ స్పేస్ లో అన్ని విభాగాలకు చెందిన వారు ఉంటారన్నారు. ఇలాంటి ఒక వేదికను తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినీ ఇండస్ట్రీపై ఆసక్తి ఉన్న ప్రతిభావంతులైన యువతీ యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీ స్పేస్ ను ప్రారంభించినట్లు హీరో నవదీప్ చెప్పారు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఏం చేయాలో ఎవరికో తెలియదు. మనకేదో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ తెలిసి ఏదో ఒక డైరెక్టర్ పరిచయం అయి ఉండాలి. ఆయన దగ్గర అసిస్టెంట్ దగ్గర పని చేయాలని ఉంటుంది. దెర్ ఇస్ నో సిస్టమాటిక్ ఫార్మాట్ ఆఫ్ హౌ టు బికమ్ అ డైరెక్టర్, హౌ టు బికమ్ అ డిఓపి, హౌ టు బికమ్. ఎవరో ఒకరికి పరిచయం అయితే వాళ్ళ వెనకాల వెళ్ళి అసిస్టెంట్గా అయ్యి కొన్ని అలా పెరిగి క్రాఫ్ట్ అలా అరకొరగా నేర్చుకుంటాం తప్ప దెర్ ఇస్ నో సిస్టమాటిక్ వే ఆఫ్ లెర్నింగ్ ఎనీ క్రాఫ్ట్. సో ఇన్స్టిట్యూషన్స్ వస్తే బాగుండు అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. సినిమా కంటూ ఒక స్పేస్ ఏం లేదు. హీ క్రియేటెడ్ ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు క్రియేట్ అ స్పేస్ లైక్ దట్ ఇన్ ఇండియా. ఓ వావ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇండియాస్ ఫస్ట్ మీడియా ఇంక్యుబేటర్. Very nice. We all will be there to support it. I'd like to be as one of the guest lecturers. యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి, ప్రొడ్యూసర్ దొరక్క ముందు కష్టాలు కాఫీ షాపుల్లో పడుతున్న ఫిల్మ్ మేకర్స్ కి ఒక ఈకో సిస్టమ్ సెట్ చేయాలన్న మా తపన్ని, మా కాజ్ని చెప్పంగానే అర్థం చేసుకొని డెఫినెట్లీ ఐల్ బీ దేర్ టు సపోర్ట్ యూ అని వచ్చిన మా బావ బనీకి థ్యాంక్ యూ బావ వన్స్ అగైన్.
సో ఎప్పుడు టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ అందరికంటే ఎక్కువ కష్టపడి తనకు అంత అవసరం లేకపోయినా తనకు ఆల్రెడీ ఒక స్టేచర్ ఉన్నా ఎప్పుడు కష్టపడుతూ ప్రతి పాటలో కొత్తగా ఏం చేయాలి, ప్రతి ఫైట్లో కొత్తగా ఏం చేయాలని ఎప్పుడు అందరినీ ఇన్స్పైర్ చేస్తుంటాడు. సో అదే ఇంటెన్షన్తో ఈరోజు మన అంటే వీఆర్ అజ్యూమింగ్ దట్ ఇట్స్ అ గుడ్ కాజ్. ఐ మీన్ ఇట్ ఈస్ అ గుడ్ కాజ్ అండ్ దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చాడు బావ. థ్యాంక్ యూ బావ వన్స్ అగైన్. కమలా నెహ్రూ ఉమెన్ పాలిటెక్నిక్ కాలేజీ వార్షిక క్రీడోత్సవాలు గ్రాండ్ గా జరిగాయి. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన ఈ సెలబ్రేషన్స్ లో ప్రముఖ డాక్టర్ రఘురాం, ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వార్షిక క్రీడోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలిచిన విద్యార్థులకి మెడల్స్, ట్రోఫీలు అందించారు. యాన్యువల్ డే సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. ప్రముఖ బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ బెన్నీ దయాల్ సిటీలో సందడి చేశారు. సికింద్రాబాద్ క్లబ్ లో కండక్ట్ చేసిన రాయల్ స్టాక్ బారెల్ సెలెక్ట్ ఎంటీవీ అన్ప్లగ్డ్ మ్యూజికల్ టూర్ లో ఈవెంట్ లో పాల్గొన్నారు. ఎంటీవీ రాయల్ స్టాక్ ఆధ్వర్యంలో 7 ఏళ్లుగా సాగుతున్న మ్యూజికల్ టూర్ హైదరాబాద్ కి చేరుకుంది. టూర్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన సింగర్ బెన్నీ దయాల్ తో ప్రియాంక ఫేస్ టు ఫేస్. కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయినా అని చాలామంది మ్యూజిక్ వింటారు. అలాంటి మ్యూజిక్లో చాలామందికి ఫేవరెట్స్ ఉంటారు. కానీ ప్రస్తుతం మనతో పాటు ఒక సింగర్ ఉన్నారు. వీ హ్యావ్ నన్ అదర్ దెన్ బెన్నీ విత్ us. హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్. Thank you so much. So finally we are seeing you in Hyderabad. So tell me about today's concert. It's a live performance by you. Today we are performing on behalf of Royal Stack Barrel Select MTV Unplugged. And it's happening here at the Secunderabad club. Yes. So this is the first time I'm actually coming to this side of the town. I've never come to Secunderabad. Never seen this side, and it's quite peaceful. You're liking it? I really like it. It's a military area actually, and a very peaceful one. So before talking about all these things, one thing which attracted me just now when you were doing this conference was food. So you told me you're a foodie, right? So what kind of food you like to have the most? I mean, being a singer, you people have some limits, no? You should not eat that, this and all this kind of stuff. No, actually I don't believe in that policy. Really? I think you should eat everything. We have one life. You should eat all the food in the world, and you should enjoy life. Okay. And so basically you told that you are from Kerala, but you born and brought up in Dubai, Abu Dhabi, right? So how come, I mean,
variation from there to here, from here to like coming into singing, acting? The thing is, we Indians don't get citizenship in Abu Dhabi. Yeah. So, we can live there until a particular age, and after the age of 18, girls can live under the visa of the father, and boys will have to, we'll have to go abroad, study somewhere, or do something like that. But I chose to come to India because anyway, music was my passion. Yeah, Okay. I wanted to pursue it. So I mean, like, how were you linked up with this MTV? I mean, like, this, like, all the singers love to go to their, perform in MTV and all. Something about that. See, MTV has been a part of our lives since we were kids. Like, I would say MTV came to India in '93, and it is an American channel called Music Television, which is a part of now India. Has for the last I think 26 years now. They've been in India, and as a child watching MTV and also living in Abu Dhabi, we used to get MTV so we could watch. And I've seen a lot of MTV unplugs of the former pop stars of India like Lucky Ali, Sonu Nigam, Shan, KK, and they all released their own individual albums at that time. So during studying in school, we used to always have the dream of wow, I want to do this at some time. It looks so nice, and it sounds different from the album altogether. Even Colonial Cousins, like all those great artists. So and when we became a musician and when we started working with MTV, when I started working with MTV, came a point when suddenly they came and said, "Hey man, I think this year you have to do your Unplugged episode." So it's a great feeling for any artist, because it goes into that that you're amongst all those great legends who've done the episode before, and you get to showcase your music, and it's like a great feeling where you can actually showcase how you work with a band and how you write your music other than the film, and so it was a great feeling. In Telugu, you sang "Ee Maya Chesave" song. Can you have 1 or 2 lines? బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్ప వేరం మరిచా ఆయన ఏవో కలలు ఆగవే తెలుసా నీ తెలుసా నా చూపు నీ బానిస నీలో నాలో లో నొలివచ్చనైంది మొదలైందమ్మ. Wow, you sing so nice. So finally, thank you so much. And your upcoming project? You'll know when it comes. Fine, thank you once again. So we are eagerly waiting for your concert. Thank you so much, and Thank please you. everybody come for the show. Thank you so much. Thank you. So future projects matram surprise lo better. Cameraman Abhilash to Priyanka, V6 News, Hyderabad. మల్బార్ గోల్డ్ సంస్థ సిటీలోని తమ బ్రాంచ్లను మరింత గొప్పగా తీర్చిదిద్దుతుంది. తాజాగా ఏఎస్ రావు నగర్ లో ఏర్పాటు చేసిన మల్బార్ గోల్డ్ షోరూమ్ ను రీలాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి పాల్గొన్నారు. మల్బార్ గోల్డ్ షోరూమ్ లో అన్ని రకాల జ్యువెలరీ దొరుకుతాయని చెప్పింది. రావు నగర్లో మలబార్ గోల్డ్ రీలాంచ్ కార్యక్రమానికి వచ్చినందుకు, అండ్ చాలా చాలా అంగరంగ వైభవంగా చేశారు రీలాంచ్. అండ్ మనం చూస్తున్న డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. రియలీ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ రీలాంచ్. థ్యాంక్ యూ సో మచ్ మలబార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సిటీలో ఒక్కసారిగా పడిన వర్షం నగరవాసులకు ఉపశమనాన్ని కలిగించింది. పొద్దంతా బగబగ ఎండలతో సతమతమైన జనం వాన పడటంతో రిలాక్స్ అయ్యారు. కుములో నింబస్ మేఘాలు ప్రభావంతో మోస్తరు వర్షం పడింది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, బేగంపేట్, రాజ్ భవన్, ఖైరతాబాద్ లో ఈదురు గాలులతో వర్షం కురిసింది.
అయితే మ్యాచ్ ఆడడానికి అంటే కొద్దిగా కష్టమైంది. ఆఫ్టర్నూన్ వాన రాగానే ఇలా కబడ్డీ ఆడాలని అనుకున్నాం. చల్లగా వాతావరణం బాగా అయింది. ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నాం మా పిల్లలందరూ కలిసి. ఇప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. వర్షం కొడుతుంది, మళ్ళీ పక్క నుంచి ఎండ కొడుతుంది. వర్షంలోనే ఆడాలని ఎంజాయ్ చేయాలని ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఇవి హమర హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.